వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ. జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లెంకలపల్లి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి నిధులు ఇవ్వాలని, గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఓ పోస్టులు భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఈ దీక్షా కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం, భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే, భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే సిగ్గు 600 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం, సిగ్గు 600 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం. ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 శనివారం రోజున దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు మరియు పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఉంటే, పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 600 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం సిగ్గుచేటు విషయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటు విషయము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని, విద్యార్థుల నిరుద్యోగుల గోసలు వినాలంటే, విద్యార్థుల సమస్యలు నెరవేరాలంటే, నిరుద్యోగుల సమస్యలు నెరవేరాలంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. మరి మీరు వారికో మధ్యానికి మంత్రి ఉంటాడు, అదేవిధంగా అన్ని శాఖలకు మంత్రులు ఉంటారు, కానీ విద్యాశాఖకు మంత్రి లేడా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 2014లో ఆంధ్ర నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2025 సంవత్సరం గడుస్తున్నా కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు, అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు లేకపోవడం ఎంతటి దుర్గమైనటువంటి విషయం అని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్క భవనాలు కల్పించాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థలలో పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా 2014 ముందు ఆంధ్ర నుండి తెలంగాణ కావాలని, ఏదో విధంగా విద్యార్థులు నిరుద్యోగులు 1,200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మా విద్యార్థుల నిరుద్యోగుల గోసలు తిరుగుతాయని ఆ రోజు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమించినామో, ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ నుండి మరొక ఉద్యమం బీసీ విద్యార్థి సంఘం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక ఉద్యమం ఏర్పడుతుందని, మాకైతే 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయకుంటే, విద్యార్థులకు సమస్యలు నెరవేర్చకుంటే సెప్టెంబర్ 20వ తేదీన నేను కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక ఉద్యమం మొదలవుతుందని, విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యమం మొదలవుతుందని ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గారికి నేను చెప్తున్నాను, వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు అనిల్ యాదవ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ముందు జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు లింకల అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపైన ఈరోజు జరుగుతున్నటువంటి దీక్షకు కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాతో పాటు హాజరైనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అక్కి బాలకిషన్ గారు,
జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు, జిల్లా కార్యదర్శి మల్లయ్య గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాల పైనైనవి. 10వ తరగతి పాస్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తదనంతరం భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకొచ్చి దాదాపు 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం రాలేదు. మళ్ళీ అదే విద్యార్థులు భారత రాష్ట్ర సమితి పైన తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని గద్దెనెక్కించినటువంటి దాంట్లో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. కానీ దాదాపు సంవత్సరంన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమై వెనుకబడినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటి వరకు నియమించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉంది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి పోయినటువంటి సందర్భంలో కూడా ఇదే విద్యార్థులు ఎక్కడ నా పైన తిరుగుబాటు చేస్తారో అనేటటువంటి భయంతో బారికేడ్లు పెట్టి కూడా అక్కడ మీటింగ్లో పాల్గొన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రంకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వేచ్ఛగా విద్యార్థులను కలిసేటటువంటి పరిస్థితి కూడా లేదంటే ఆ విద్యార్థులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యారంగ సమస్యల్లో వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆనాడు ఇదే కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ పాలనను విద్యార్థులకు సమస్యలపైన పోరాటం చేస్తే ఇదే టెంట్ కింద కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎక్కడ పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు అప్పుడు పోరాటం చేసి ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఈరోజు నామినేటెడ్ పోస్టులు రాగానే, మంత్రులు కాగానే, ముఖ్యమంత్రులు కాగానే ఈ విద్యార్థులను మళ్ళీ పెడచెవిన పెట్టి వీరి సమస్యలను పరిష్కరించలేనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ సందర్భంగా ఒకటి మేము చెప్తా ఉన్నాం. ఈ భారతదేశంలో నిరుద్యోగులను, విద్యార్థులను, విద్యా వ్యవస్థను తక్కువ చేసినటువంటి పరిస్థితి కనబడేటువంటి పరిస్థితిలో విద్యార్థులు మళ్ళీ తిరుగుబాటు చేస్తే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు మళ్ళీ అధికారంలోకి రాకుండా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులను పెడచెవిన పెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నామ రూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. కనీసం ఒక ఎంపీని కూడా గెలవలేనటువంటి పరిస్థితి. అదే దిశగా రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి సమస్యలు నెరవేర్చకపోతే అదే రకంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ కూడా వీరు చేస్తున్నటువంటి జాతీయ బీసీ కమిషన్ వారు చేస్తున్నటువంటి దీక్షకు అన్ని విధాల మద్దతు పలుకుతూ రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ బీసీ విద్యార్థి సంఘ నాయకుల పైన భయభ్రాంతులకు చేసిన, వారిపైన కేసులు పెట్టిన, వారిని ఎక్కడికక్కడ నిర్బంధం చేసిన వారు చేస్తున్నటువంటి పోరాటాలకు బహుజన్ సమాజ్ పార్టీ వారికి ఎల్లవేళగా అండగా ఉండి వారి కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నల్లాల శ్రీనివాస్, కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. జై భీమ్, జై భారత్.